ప్రతి ఒక్క పెండింగ్ రేషన్ కార్డు ఇప్పించి తీరుతాం. రేషన్ కార్డు తోటి భువనే ప్రభుత్వ అన్ని స్కీములు రేషన్ కార్డు తోటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి 3 నెలల లోపల పెండింగ్ రేషన్ కార్డులు అందరూ కూడా అర్హులకు ఇప్పించే బాధ్యత. జై శ్రీరామ్. ఈరోజు రేపు రాబోయే 13వ తారీఖు నాటి జరిగే ఎన్నికల్లో గౌరవనీయులు ఈ మొండి చేయి కాంగ్రెస్ ఎక్కడ కూడా తులం బంగారం ఇవ్వలేదని చెప్పేసి, కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. టీఆర్ఎస్ నుంచి మనకు డబ్బు వస్తుంది, మీ అందరికి కూడా 200 నుంచి 300కు రావాలని, 300 రూపాయల వరకు మీకు 150 నుంచి 300 వరకు పెంచినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ కమలంపూడి గౌడ్ గారు మరియు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు ఎవరు కూడా ఉండదు, కొంచెం వెనక జరగండి అందరు కూడా. మీకు ఎండ ఎక్కువ అవుతుంది, గాలాడతలేదు, 10 నిమిషాలు లభిస్తాను. ఈరోజు మన రంజల్ మండలం కూర్చోండి దయచేసి. అమ్మలు అక్కలు అందరూ మీ అందరూ కూడా అట్లే అదే విధంగా కూర్చోండి. ఈ లాస్ట్ మెడికల్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ మెడికల్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కూర్చోండి దయచేసి. ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి, కొద్దిగా ముందుకు రండి అమ్మా. కార్యకర్తలు అందరూ కూడా కొద్దిగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు చూసినట్టయితే మీరు ఏదైతే రంజల్ నుంచి బందల్ రోడ్డు ఉందో దాంట్లో చేరిపోయారు. మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ రాముడి అక్షంతలు వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తాడమ్మా. రాముడి అక్షంతలు వచ్చిన వాళ్ళు అందరికి కూడా రాముడి అక్షంతలు పుట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారు ధర్మం కోసం పాటుపడుతూ ఉన్నారు. అయోధ్యలో రామ మందిరం బాలరాముడిని కూడా మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ రోజు వస్తే మనకు వచ్చేటువంటి మనం తినే అన్నము, మనకు వచ్చేటువంటి బియ్యము ఈ రోజు గతంలో 10 కిలోలు కానీ ఇప్పుడు వచ్చేటువంటి 6 కిలోలు కానీ మనందరికి కూడా ఉచితంగా ఇచ్చేది నరేంద్ర మోడీ. అదే రకంగా చూసుకుంటే కరోనాలో మనకు 3 సూదులు ఇచ్చేసి మనందరి ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి, ఆ మహమ్మారి రోగం నుంచి మనందరినీ కూడా కాపాడుకున్నటువంటి వ్యక్తి. మీ మహిళలందరినీ కోరుతా ఉన్నా, దయచేసి రోజు మీరు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఢిల్లీ అయినా గల్లీ అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉండాలి. అప్పుడే మనం బాగుపడతాం, మన రానున్న తరాలు బాగుపడతాయి, మనకి రేషన్ కార్డులు అందుతాయి, మనకి కొత్త పెన్షన్లు అందుతాయి, మనకు అన్ని రకాలుగా సౌలతులు క్రియేట్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీకి ఓటు వేయండి, దయచేసి ఓటు వేయండి. భారీ మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించి మన ధర్మాన్ని పెంచండి, మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పరంలో ఉంచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. అమ్మ అందరికీ రాములవారి అక్షంతలు వచ్చినాయా? ఇంటికి ఓలోకి వచ్చినాయి, జర చేతులు లేపుండ్రి. అట్లనే జై శ్రీరామ్ అనండి. శ్రీరామ్. రామరాజ్య స్థాపన జరిగినాక భారతదేశంలో మొట్టమొదటి ఎన్నిక ఇది. అందరం కూడా మనమందరం ఎవరైతే మన కోసం 500 సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకు తీసుకొచ్చిండ్రో ఆ కలియుగ రాముడు నరేంద్ర మోడీ గారికి మన దీవెనలు అందరూ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ మహిళలందరూ పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు. మీ అందరికి కూడా మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఆ లోన్ అంతా, దాని మీద 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు 4% వడ్డీ రాయితీ ఇస్తలేడు కాబట్టి మీకు పావులా వడ్డీ వస్తలేదు. నరేంద్ర మోడీ ఇవ్వాల్సిన లోన్ అంత ఇస్తున్నాడు, ఆయన ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు ఇస్తలేడు. మొన్నటిదాకా కేసీఆర్ ఇవ్వలేదు. మీ అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఉజ్వల సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ ధరకి ఇస్తున్నాడు. ఉపాధి హామీ 300లకు పెంచిండు నరేంద్ర మోడీ. మీ అందరికి కూడా ఆరోగ్య బీమా 5 లక్షల ఆరోగ్య బీమా, ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ 30 హాస్పిటళ్లలో నిజామాబాద్ జిల్లాల మన కోసం రెడీ చేసి పెట్టిండు. మనం ఎవ్వరి ఏమి బీమార్లైనా ఇలా చేయించుకోవచ్చు పోయి. నరేంద్ర మోడీ బిల్లు కడతాడు మనకు. ఈ రకంగా అన్ని సేవలు 4 సంవత్సరాల నుంచి ఫ్రీ రేషన్ వాళ్ళు ఇస్తున్నారమ్మా. ఫ్రీ రేషన్ వాళ్ళు ఇస్తున్నారు 4 సంవత్సరాల నుంచి మోడీ ఇస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ రేంజల్కి వచ్చినప్పుడు మన కందకుర్తి యాదకి వస్తుంది, మన త్రివేణి సంగమం యాదకి వస్తుంది. నేను మీ అందరికి ఇక్కడ మాట ఇస్తా ఉన్నా, మీడియా మిత్రులు కూడా ఉన్నారు. కందకుర్తి, బాసర, నందిపేట, బ్యాక్ వాటర్ ఈ 3 ప్రాంతాలను కలిపి పెద్ద టూరిజం కారిడోర్ చేసుకునే మన ప్లాను అజెండాలో ఉన్నది. దీనివల్ల చాలా మటుకు డెవలప్మెంట్ అవుతుంది. కందకుర్తి ప్రాంతం మనకు ముఖ్యమైన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మన మీద ఉన్నది.
కాబట్టి రానున్న కాలంలో పెద్ద టూరిజం కారిడోరు, రిలీజియస్ టూరిజం కారిడోర్ ఇక్కడ చేసుకోవాలి. 2,500,000 రూపాయల ఏందది మహాలక్ష్మి వచ్చిందా? 500 బోనస్ వచ్చిందా రైతులకి? 15,000 రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయితే రాదు. ఇక 500 రావు, 2 లక్షల రుణమాఫీ ఎట్లా వస్తుంది? మోసం చేసిండు, రైతుల్ని మోసం చేసిండు, అందరిని మోసం చేసి గాయమైపోయిండు. నేను మీ అందరినీ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అందరు టీవీలలో చూసిండ్రా? మీరు కొద్దిగా ప్రేమ ఎక్కువ కాంగ్రెస్ పైన చూపించి మన పెద్ద ఆయన చివరిసారి కదా అని చెప్పేసి ఎన్నుకోవటం జరిగింది. అవునా కదా? అంతే కదా? అయితే అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? 6 గ్యారంటీలు అని చెప్పి మనకి ఇలా గుండు సున్నా చూపించారు. వచ్చిందా బంగారం ఎవరికన్నా? ఎవరు రాలేదు కదా. కాకపోతే గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వం చూస్తున్నాం మనం. కరోనా సమయంలో రోజు పూజ చేసేటప్పుడు ఈయన ప్రభుత్వం పడిపోవాలని కోరుకోండి, ఈ ప్రభుత్వం పడిపోవాలని కోరుకోండి. నిజంగా మిమ్మల్ని ఎందుకు మోసం చేయాలి? నరేంద్ర మోడీ ఏమైనా దొంగ వాగ్దానం చేసిండా? నేను ఒక వాగ్దానం చేసిన పసుపు పొడి తెస్తాను 40 ఏళ్ళ నుంచి ఓడికి చేతగాలి తీసుకొచ్చి పసుపు రైతులకు పసుపు పొడి ఇచ్చినాం. పసుపు రేట్లు 20,000 దాటిచ్చినాము. జీవితంలో ఎన్నడూ రేటు దాటిచ్చినాము. ఆల్ టైమ్ రికార్డ్ పసుపు రేట్లు. నేను ఇక్కడ బోధనలో ఉన్నా, మీరు ఎంతకు అమ్ముతారు చక్కెర ఫ్యాక్టరీలు చెప్పుండ్రి, బహిర్గతం చేయండి. నెల రోజుల లోపల ఫ్యాక్టరీ నడిపించే బాధ్యత తీసుకుంటాం. అంత దొంగలు, దొంగ వాగ్దానాలు, దొంగ నాటకాలు. మళ్ళీ ఏమైనా అంటే గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు మన రేవంత్ రెడ్డి. నీ గుడ్ల సంగతి ఏంది? నీ 6 గుడ్ల సంగతి. నీ 6 గుడ్లు ఎన్నడిచ్చుకుంటాయి? అర్థమైందా అమ్మా? తులం బంగారం ఒక గుడ్డు, 4,000 పెన్షన్ ఒక గుడ్డు, 2,500 ఒక గుడ్డు, రైతులకి 3 గుడ్లు, ఇంకా మస్తున్నాయి గుడ్లు, ఇంకా మస్తు గుడ్లు పెట్టేటివి ఉన్నాయి రేవంత్ రెడ్డి. ఏది కూడా ఇచ్చుకునేది లేదు. అన్ని రకాలుగా ఆదుకుంటున్న, మన దేశాన్ని బలంగా చేస్తున్న, ఆర్థికంగా బలంగా చేస్తున్న దేశం ఇవాళ మహమ్మారి సమయంలో మా అందరికి టీకాలు ఇచ్చిన నరేంద్ర మోడీ, మన అందరి ప్రాణాలు కాపాడిన నరేంద్ర మోడీ. ఇవాళ మనకే కాపాడడం కాదు, 150 గరీబ్ దేశాలకు కూడా భారతదేశము టీకాలు ఫ్రీగా పంపి విశ్వగురువుగా నిలిచింది నరేంద్ర మోడీ నాయకత్వంలో. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్న మహిళలు, ముస్లిం మహిళలు కనబడతా ఉన్నారు. మీకే చెప్తున్నా, ముస్లిం మహిళలకి యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. వచ్చినప్పుడు ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉంటుంది. एक मियाँ को एक ही बीवी रहती. सुबह कोई बाहर जाता, शाम में अपने पास ही आना. बैठा दूसरी बीवी, तीसरी बीवी, चौथी बीवी नहीं चलता. जून 4 तारीख के बाद नहीं चलता दूसरी बीवी. एक ही बीवी रहती. कोई शादी करना है अभी कर लो 15 दिन में. राशन मोदी जी दे रहे, गैस सिलेंडर मोदी जी दे रहे. आपके घर में कोई बीमार पड़े तो इलाज 5 लाख रुपए का मोदी जी करा रहे. वो एम्प्लॉयमेंट गारंटी स्कीम में 300 रुपए बढ़ाए उसको. आपके सेल्फ हेल्प ग्रुप है उसको लोन्स पूरे मोदी जी दे रहे. इंटरेस्ट सब्सिडी मोदी जी दे रहे. ये सब मोदी जी कर रहे. जब अपना वोट भी मोदी जी को जाना. और एक ही बात समझ लीजिए, यूनिफॉर्म सिविल कोड मतलब एक ही बीवी एक मियाँ को. తుర్కోడైనా తెలుగోడైనా ఒకటే పిల్లం ఉండాలి కదా, ఒకటే పిల్లం. జనాభా నియంత్రణ చేసుకోవాలి. ఇది కూడా ఈసారి నరేంద్ర మోడీ చేస్తాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం ఇవ్వాలి. ఈడ దొంగతనంగా ఉన్న బంగ్లాదేశీ, మయన్మార్, రోహింగ్యా, తుర్కోలను ఎలగొట్టాలి. ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ నరేంద్ర మోడీ ఈసారి చేస్తాడు. అందుకనే ఈ 2024 ఎన్నిక హిందువులకి జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక. అందరూ కూడా బయటికి వెళ్ళి ఓటు వేయాలి. నరేంద్ర మోడీ విలువైందో తెలుసు. నేను చెప్పబడది మీరు దయచేసి మీరు ఎట్లా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు కానీ ఓట్లు ఏమని చెప్పండి. ఇళ్ళల్లో ఫోన్ చేసి ఓట్లు వేయాలి, వేపియాలి. చుట్టుపక్కల